జనాలు మరీ వైలెంట్గా తయారవుతున్నారు. కర్ణాటకలో దారుణం జరిగింది. లవర్ నోట్లో డిటోనేటర్ పెట్టి మరీ పేల్చి హత్య చేశాడు ఓ ప్రియుడు. హుడ్సూర్ తాలూకా గెరిసనహల్లి ప్రాంతానికి చెందిన దర్శితకు కేరళకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్ళైన కొన్ని రోజులకే భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. భర్త విదేశాల్లో ఉంటున్నట్టుగా తెలుస్తుంది. గొడవ కారణంగా భర్తకు దూరంగా ఉంటుంది దర్శిత. ఈ సమయంలో పెరియాపట్నం తాలూకాలోని బెట్టాడపుర గ్రామానికి చెందిన సిద్ధిరాజుతో పరిచయం ఏర్పడింది. ప్రేమగా బారిన పరిచయం సిద్ధిరాజుతో దర్శిత రిలేషన్ వరకు వెళ్ళింది. ఒకరోజు దర్శితను లాడ్జ్కి రమ్మన్నాడు సిద్ధిరాజు. గుడికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన దర్శిత మైసూరులోని న్యూ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న సిద్ధిరాజు బుక్ చేసిన లాడ్జికి వెళ్ళింది. గతంలో ఆ గదిలో సిద్ధిరాజు దర్శిత మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ప్రియుడు సిద్ధిరాజు దర్శిత నోట్లో డిటోనేటర్ పెట్టి పేల్చి హత్య చేశాడు. మర్డర్ చేసిన సిద్ధిరాజు మెల్లగా జారుకునే ప్రయత్నం చేశాడు. గదిలో నుంచి భోజనం తెచ్చేందుకు బయటికి వచ్చి తిరిగి బస చేస్తున్న రూమ్కు వెళ్ళాడు సిద్ధిరాజు. డోర్ లాక్ చేసి ఉన్నట్లు లాడ్జ్ సిబ్బందికి చెప్పి ఇక తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళాడు సిద్ధిరాజు. ఛిద్రమైన మొహంతో కనిపించింది దర్శిత. లాడ్జ్ సిబ్బందితో పాటు ప్రియుడు సిద్ధిరాజు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మొబైల్ లేదా కరెంట్ షాక్ గురై ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అంటూ కట్టుకదలాడు సిద్ధిరాజు. చివరికి ఈ ఘటనపై లాడ్జ్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. పేలుడు పదార్థం ఉపయోగించి దర్శితను చంపినట్టు నిర్ధారణ అయింది. కేసును తప్పుదో పట్టించేందుకు సిద్ధిరాజు ప్రయత్నించారంటూ పోలీసులు గుర్తించారు. సాలిగ్రామ ప్రాంతంలో సిద్ధిరాజును గుర్తించారు. అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కర్ణాటకలోని మైసూర్ జిల్లా హుసనూర్ తాలూకాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. గెరిసనహల్లి గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి దర్శితను ఆమె ప్రియుడు అమానుష్యంగా హతమార్చాడు. పోలీసుల సమాచారం ప్రకారం ఈమెకు కేరళకు చెందిన వ్యక్తితో వివాహమైంది. అయితే ఆమెకు బెలికెరె గ్రామానికి చెందిన సిద్ధిరాజుతో ఈ అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ సంబంధమే చివరికి ఆమె ప్రాణాలను బలి తీసుకుందని పోలీసులు చెప్తున్నారు. ఘటన జరిగిన రోజు ఆమె ఉన్న హోటల్ గదిలో అకస్మాత్తుగా గట్టి పేలుడు శబ్దం వినిపించింది. మొదట అది మొబైల్ ఫోన్ పేలినట్లు స్థానికులు భావించారు. అంతేకాకుండా సిద్ధిరాజు కూడా నాటకాన్ని కొనసాగిస్తూ పేలిన మొబైల్ ఫోను శిథిలాలను కిటికీ నుంచి బయటకు విసిరేసినట్టుగా కట్టుకథ చెప్పాడు. అయితే హోటల్ సిబ్బంది వెతికినప్పుడు బయట ఎలాంటి ఆనవాళ్ళు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణలో ఆ దర్శిత నోట్లో జెలటిన్ స్టిక్ పెట్టి పేల్చినట్టుగా చంపినట్టు తెలుస్తుంది. ఈ షాకింగ్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని సిద్ధిరాజును అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారిస్తే ఇంత క్రూరమైన హత్యకు పాల్పడిన సంఘటన బయటకు వచ్చింది. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో లాడ్జికి వెళ్ళిన మహిళ దారుణ హత్యకు గురైంది. నమ్మించి తీసుకెళ్లిన వ్యక్తి ఆమె నోట్లో జిలటిన్ స్టిక్ పెట్టి పేల్చి చంపేశాడు. మైసూర్ జిల్లా భేరియా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హత్యకు గురైన మహిళ గరసనహల్లి గ్రామానికి చెందిన దర్శితగా పోలీసులు అయితే గుర్తించారు. ఇక ఆమె ప్రియుడు సిద్ధిరాజును ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివాహేతర సంబంధమే దీనికి కారణంగా తెలుస్తుంది. కప్పడి ఆలయానికి వెళ్దామని సిద్ధిరాజు పిలవడంతో ఆమె వెంటనే వెళ్ళింది. ఆమెను లాడ్జ్కి తీసుకెళ్లాడు. పథకం ప్రకారం వెంట తీసుకెళ్లిన ఆ జిలటిన్ స్టిక్స్ను ఆమె నోట్లో పెట్టి పేల్చాడు. పేలుడులో తను కూడా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ఇంతటి దారుణ ఘటన కొడిగట్టిన ఈ సంఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. కర్ణాటక మైసూరులో జరిగిన ఈ ఘోరమైన ఘటన ఇది. సాలిగ్రామ తాలూకాలోని భేరియా గ్రామంలో ఈ దర్శిత సుభాష్లు ఉంటారు. వీరికి ఒక పాప ఉంది. అయితే ఆమె భర్త దుబాయ్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో దర్శితకు అలాగే పెరియపట్నం తాలూకాలోని బెట్టడపుర గ్రామానికి చెందిన సిద్ధిరాజుతో ఈ పరిచయం ఏర్పడింది. మీరు చూసిన దృశ్యాలు ఇదిగో వీడే సిద్ధిరాజు, ఈమె దర్శిత. 20 ఏళ్ళు ఉంటుంది. వీడితో వివాహేతర సంబంధం, ఒక రకంగా చెప్పాలంటే అక్రమ సంబంధం అనొచ్చు. సో భర్త దుబాయ్లో ఉండడంతో కొంత విభేదాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో వీడితో ఆ రిలేషన్ కొనసాగిస్తుంది. గుడికి వెళ్దామని చెప్పి పిలిపించిన వాడు ఏకంగా లాడ్జికి తీసుకెళ్లాడు. లాడ్జికి తీసుకెళ్లి ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఇక ఆవేశంతో ఆమె నోట్లో ఏకంగా జిలటిన్ స్టిక్ పెట్టి పేల్చివేశాడు. అంత దారుణమైన ఘటన అంటే ఇది నిజంగా ఎంత వైలెంట్గా తయారవుతున్నారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మామూలుగా జిలటిన్ స్టిక్ అంటే ఏంటి? పెద్ద పెద్ద బండరాళ్లను లేదా పేలులకు ఉపయోగిస్తారు. మన ఊళ్ళల్లో తోటాలు అంటాం కదా, సో వాటిని పెడతారు కదా.
పెద్ద పెద్ద హోల్స్ చేసి డ్రిల్లింగ్ ట్రాక్టర్ ఉంటుంది కదా, దాంతో హోల్స్ చేసి ఆ హోల్స్లో ఇంత పొడవాటి జిల్టన్ స్టిక్స్ పెట్టి పెద్ద పెద్ద పేలుడు బండరాళ్ళు వాటిని పేల్చేందుకు ఉపయోగిస్తారు. సో అది ఆమె నోట్లో పెట్టి పేల్చాడు. చూడండి ఎంత వైలెంట్గా ఉందో ఈ వ్యవహారం. ఇంత దారుణం అంటే మరి అది నోట్లో పెట్టి పేలుస్తుంటే ఆమె ఏం చేయలేకపోయిందా? అసలు ఏంటి ఇంత దారుణం? ఆ పేలుడుకు మొహం అంతా తునాతునకలు అయిపోయింది, శరీరం అంతా తునాతునకలు అయిపోయింది. ఇంత దారుణమైన హత్య ఇది. హత్య చేయడానికి కూడా ఇంత కిరాతకంగా జిల్టిన్ స్టిక్ వెంట తెచ్చుకొని వాడు ఇంత కిరాతకంగా హత్యకు పాల్పడ్డాడంటే ఇంకేం చెప్పాలో అర్థం కావని పరిస్థితి. అది కూడా ఆ నోట్లో బిగించి దాన్ని ఫైర్ చేసి పేల్చేశాడు. బయటికి వెళ్ళాడు. పేల్చిన సమయంలో మళ్ళీ ఏమి తెలియనట్టుగా లోపలికి వచ్చి ఫుడ్ కోసం వెళ్ళాలని చెప్పి లోపలికి వచ్చి మొబైల్ పేలింది లేదా కరెంట్ షాక్తో చనిపోయిందని అంటూ కట్టుకదల్లే ప్రయత్నించాడు. అంత దారుణం చూడండి, ఇంత వైలెంట్గా తయారవుతున్నారు అసలు. అంటే ఆ సిద్ధిరాజ్కి ఈమె భార్య ఏం కాదు, లేదా కట్టుకున్న పెళ్ళామేం కాదు, ఈమె ప్రియురాలు. అంటే అతనికి ఆమెకు వివాహేతర సంబంధం కొనసాగుతుంది. ఆమె వేరే అతని భార్య, ఆమె భర్త వేరే చోటు ఉంటాడు, దుబాయ్లో ఎక్కడో ఉంటాడు. సో ఇదంతా కూడా వివాహేతర సంబంధం వల్ల వచ్చినటువంటి వ్యవహారం, ఈ పరిణామం. సో ఇక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మరి ఏమైందో ఏంటో, మరి వీడికి ఆమె మీద అనుమానమా లేక ఇతరత్ర కారణాలా, ఈగో ప్రాబ్లమ్సా ఏంటో తెలియదు. కానీ చాలా కిరాతకమైన హత్య ఇది, మామూలు హత్య కాదు. నోట్లో జిలటిన్ స్టిక్ పెట్టి పేల్చడం అంటే ఇంతకు మించిన దుర్మార్గమే లేదు ఇంకా. మరి అంత ఛాన్స్ ఎందుకు ఇచ్చింది? నోట్లో జిలటిన్ స్టిక్ ఒక బాంబు పెట్టి పేల్చేంత ఒక పేలుడు పదార్థం. ఈ పదం పదే పదే వాడడానికి కూడా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల ఇబ్బంది అవుతుంది. వ్యూవర్స్ అడ్వైజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది డిస్టర్బింగ్ కంటెంట్గానే మనం పరిగణించాల్సి వస్తుంది. బట్ ఇక్కడ అలాంటి విజువల్ మనం ఏం చూపించట్లేదు, బట్ చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంది ఎక్స్ప్లోజివ్స్ గురించి పదే పదే చెప్పడం ద్వారా. సో అంతటి దారుణం అది. ఆ పేలుడు పదార్థాన్ని నోట్లో పెట్టి పేల్చాడంటే ఎంత దుర్మార్గమైన వ్యవహారమో చూడండి. ఎంత కసిగా హత్య చేశాడు, ఎంత కసిగా వ్యవహరించాడు ఈ దుర్మార్గుడు. సిద్ధిరాజ్ వీడి పేరు. ఆమె పేరు దర్శిత, కర్ణాటకలో ఉంటుంది. కేరళకు చెందిన వ్యక్తితో వివాహమైంది, కానీ వివాహేతర సంబంధం ఈ హత్యకు కారణంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపింది. గుడికి పోదామని చెప్పి లాడ్జికి పట్టుకొచ్చాడు, ఏదో మాట్లాడదామని చెప్పాడు, ఏదో సరదాగా గడుపుదామనుకున్నారు. ఆమె కూడా నమ్మి వచ్చింది. సో వాడితో రిలేషన్లో ఉంది కాబట్టి అంతా కొనసాగుతుంది. నమ్మి వచ్చింది, కానీ గొడవ జరుగుతుంది. గొడవ ఇంత పెద్దదై ఏకంగా ఆమె నోట్లో ఒక పేలుడు పదార్థాన్ని పెట్టి పేల్చి చంపుతాడని బహుశా ఆమె కూడా ఊహించుండదేమో ఆ క్షణానికి. అంతటి దారుణమైన హత్య. నమ్మిపోతే ఇంత కిరాతకంగా ఉంటుందో. ఇప్పుడు అసలు ఇలాంటి హత్యల గురించి వింటుంటే చాలా దారుణంగా అనిపిస్తుంది. రకరకాల మర్డర్లు జరుగుతున్నాయి, రకరకాల కోణంలో జరుగుతున్నాయి. అసలు ఇది చాలా విచిత్రంగా ఉంది, చాలా క్రూయల్గా ఉంది, చాలా క్రూరంగా ఉంది, చాలా హింసాత్మకంగా ఉంది. వివరించడానికి చాలా బాధగా అనిపిస్తుంది. అంతటి దారుణమైన హత్య జరిగింది. ఈ హత్యకు సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇక ఈ క్రమంలో పోలీసులు అయితే ఇంకా కంప్లీట్గా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు మీరు. సిద్ధిరాజు, అలాగే మీ పేరు దర్శిత, ప్రస్తుతం భర్త దూరంగా ఉంటున్నాడు. బహుశా ఇద్దరి మధ్య విభేదాలు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద కారణం ఏంటంటే వీడిని ఇటీవల దూరం పెడుతుందంట. ఈ ప్రియుడిని దూరం పెడుతుంది, అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. వాడిని దూరం పెట్టడంతో దాన్ని డైజెస్ట్ చేసుకోలేక నమ్మించి పిలిపించి ఈ రకమైన హత్య కొడిగట్టిన తెలుస్తుంది. ఏకంగా వీడు ఏం చేస్తాడంటే ఆ గ్రానైట్ క్వారీలో పనిచేస్తాడు. పోయి గొర్రె కషాయంలో నమ్మినట్టు ఆ గ్రానైట్ క్వారీలో పనిచేసే సిద్ధిరాజుతో ఉన్న పరిచయం కాస్త ఆ ప్రొఫెషన్ని, ఆ వృత్తిని వాడు ఏకంగా ఇక్కడ వాడి ప్రావీణ్యతను, వాడి పర్ఫార్మెన్స్ని ఇక్కడ చూపించాడు. చూడు ఎంత దారుణమో. గ్రానైట్ క్వారీలో పనిచేసేవాడంటే ఇక జిలటిన్ స్టిక్స్ పేల్చుట్లో వాడు నిపుణుడు అయి ఉంటాడు కదా. సో అది జరిగింది అసలు విషయం ఇది. సో వాడిని దూరం పెడుతుంది. దూరం పెడుతున్న క్రమంలో ఇంకా వాడికి పేలుడు పదార్థాల మీద మంచి పట్టుంది. ఎందుకంటే అదే ఆశ్చర్యమేస్తుంది వాస్తవానికి చెప్పే ముందు. జిలటిన్ స్టిక్ పేల్చడం అంటే మామూలు విషయం కాదు, చాలా ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అది చాలా ఎక్స్ప్లోజివ్ కాబట్టి ఈవెన్ పేల్చేవాడికి కూడా ప్రమాదమే ఆ సమయంలో. అదంతా కూడా దద్దరిల్లుతుంది. సో అది వాడు పెట్టి బయటికి దాన్ని వైర్ లాగి ఫైర్ చేసి మరి చంపంటే బహుశా ఆమెను ఎంత బంధించి చేసి ఉంటాడేమో. చాలా దారుణమైన ఘటన ఇది. సో రక్షితన్ లాడ్జ్లో
పిలిపించాడు, వాగ్వాదం చోటు చేసుకుంది, కట్టేశాడు. అదే కట్టేశాడు, కంప్లీట్గా కట్టేసి ఇంకా నోట్లో కుక్కి ఈ పేలుడు పదార్థాన్ని బహుశా పేల్చుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ పౌడర్నట, ఎందుకంటే స్టిక్ ఏం కాదు, ఆ జిలిటిన్ స్టిక్లో వాడే పౌడర్ చాలా పెద్ద ప్రమాదకరమైనది. అది ఆ పౌడర్ని కంప్లీట్గా ఒక ముద్దలాగా చేసి నోట్లో పెట్టుంటాడు. తర్వాత డిటోనేటర్లతో పేలేలా చేసి చంపేసినట్టుగా చెప్తున్నాడు. సో మరోవైపు మొబైల్ ఫోన్ వాడడం వల్ల పేలిపోయిందంటూ కట్టుగా తల్లే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద ఇది వర్కౌట్ కాలేదు, కానీ నమ్మించే ప్రయత్నం చేశాడు అందరినీ కూడా, పోలీసులు కూడా నమ్మించే ప్రయత్నం చేశాడు. ఏదో అనుమానం వచ్చింది ఆ లాడ్జోళ్ళకి, మరీ అంత దారుణంగా మొహం ఛిద్రమయ్యి ముక్కలు శరీరం అయ్యేంత పేలుడైతే మొబైల్తో కాదు కదా. సో ఆ రకంగా పోలీసుల సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు. వాళ్ళని స్టైల్లో విచారించినప్పుడు మొత్తం వ్యవహారం బయటపడింది. సో ఓవరాల్గా ఈ స్టోరీలో నీతి ఏంటంటే, వివాహేతర సంబంధాల వల్ల అనేకమైనటువంటి అనర్థాలు ఉంటాయి, దాంట్లో భాగం ఇది మరీ దారుణం. ఇది ఇంత హింసాత్మకంగా చంపడం అంటే బహుశా డిటోనేటర్ పెట్టి ఆ పేలుడు పదార్థాల పౌడర్లు పెట్టి మరి చంపడం అంటే ఇప్పటి వరకు వినలేదు. ఈ హత్య జరిగిన తర్వాత పోలీసులు అప్రమత్తమై వెంటనే దర్యాప్తును చేస్తున్నారు. సో ఇది కర్ణాటక వ్యాప్తంగా సంచలనం రేపింది. కర్ణాటక వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటన సంబంధించి అయితే ప్రస్తుతం పోలీసులు ఆ నిందితుని అదుపులోకి తీసుకొని ప్రస్తుతానికైతే జైలుకు రిమాండ్కి పంపించినట్టుగా తెలుస్తారు.